Hi friends, welcome to our channel. Today's special recipe Hyderabadi France dum biryani. Chala simple and chala tasty France dum biryani recipe. Let's start the making process. ముందుగా ఇక్కడ నేను శుభ్రపరిచిన 1/2 kg ఫ్రాన్స్ ని తీసుకున్నాను. వీటిలో 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దీని తర్వాత పచ్చిమిరపకాయను స్లైసెస్గా కోసి వేసుకోండి. ఇంకా వీటిలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు వేసుకోండి. దీని తరువాత 3 స్పూన్ల చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇంకా వీటిలో ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, చిన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా గట్టిగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. దీనితో పాటు 250 గ్రామ్స్ చక్కగా పుల్లగా ఉన్న పెరుగు వీటిలో వేసుకొని బాగా కలపండి. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేమిటంటే రొయ్యల్ని శుభ్రపరిచేటప్పుడు కాస్త పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కడగండి. దానివల్ల రొయ్యల పచ్చివాసన పోతుంది. ఎలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఫ్రాన్స్కి మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇక్కడ నేను 1/2 కిలో ఫ్రాన్స్కి కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. దీనిని 30 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మనం ఈ రైస్ని 80% బాయిల్ చేసుకోవాలి. 80% అంటే రైస్ మొత్తం ఉడకడానికి 5 మినిట్స్ ముందు మంట ఆపేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ టైం గ్యాస్ స్టవ్ మీద కాకుండా కర్రల పొయ్యి మీద వండుతున్నాను. గ్యాస్ స్టవ్ మీద కాకుండా కర్రల పొయ్యి మీద ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్. మధ్యలో గరిటె సహాయంతో రైస్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోండి. రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక జాలి సహాయంతో వాటర్ నుండి రైస్ని సపరేట్ చేసి వేరే పాత్రలో వేసుకోండి. ఇక్కడ చికెన్, మటన్ దమ్ బిర్యానీ లాగా రైస్ వాటర్ అవసరం లేదు. ఎందుకంటే ఫ్రాన్స్ నుండి ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది. అది మిగిలిన బాస్మతి రైస్ని బాయిల్ చేయడానికి సరిపోతుంది. ఇలా వాటర్ని సపరేట్ చేసి రైస్ అంతా ఒక పాత్రలోకి తీసుకోండి. ఇప్పుడు దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఒక పెద్ద పాత్రని కర్రల పొయ్యి మీద పెట్టుకోండి. పాత్ర వేడెక్కిన తర్వాత 3 గరిటెల ఆవ నూనె వేసుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దానిని బాగా వేడి చేయండి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న ఫ్రాన్స్ ఇందులో వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా పాత్ర మొత్తం సమాంతరంగా వేసుకోండి. ఇప్పుడు తరిగిన టమాటీ ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసుకోవాలి. వీటిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి.
ఇప్పుడు వీటిపై బాస్మతి రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ పూర్తవగానే వీటిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. దాని తర్వాత మిగిలిన రైస్ని కూడా లేయర్గా వేసేసుకోండి. మళ్ళీ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్గా వేసేసుకోండి. ఇప్పుడు పాత్ర నలువైపులా కాస్త నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆ పాత్రకు సరిపోయినంత పెద్ద ప్లేట్ను మూత పెట్టుకోండి. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా ఉండడానికి గోధుమ పిండి లేదా మైదా పిండిని చపాతీ ముద్దల్లా కలుపుకొని ఆ పాత్రకి ప్లేట్కి మధ్య ఉన్న గ్యాపుల్లో ఆవిరి బయటికి పోకుండా గట్టిగా అతికించుకోండి. ఇప్పుడు కాస్త వేడిగా ఉన్న బొగ్గులను ప్లేట్ పైన వేసుకోండి. వీటి వలన పాత్ర పైన ఉన్న రైస్ కూడా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో 5 మినిట్స్ ఎక్కువ మంటతోనూ దాని తర్వాత 10 మినిట్స్ తక్కువ మంటతోనూ దమ్ పెట్టుకోండి. అంతేనండి, మరో 15 మినిట్స్లోనూ మన రుచికరమైన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేనండి, 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం మంటని తగ్గించుకుందాం. ఇలా మరో 10 మినిట్స్ దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అంతేనండి, మన ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు 50 మినిట్స్ దాన్ని అలాగే వదిలేయండి మంట ఆర్పేసి. అలా వదిలేస్తే బాగా మంచిగా దమ్ అవుతుంది. ఇప్పుడు కర్రల పొయ్యి నుంచి తీసేసుకొని సైడ్ని పెట్టుకోండి. రండి ఫ్రెండ్స్, చూద్దాం మన హైదరాబాద్ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలాగొచ్చిందో చూద్దాం. నెమ్మదిగా ఆ గోధుమ పిండి ముద్దను తీసేయండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని కింద ఉన్న మసాలా అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోండి. వావ్, చూడండి ఎంత స్పైసీగా ఉందో చూడడానికి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ నేను కుంకుమ పువ్వు గట్ట వాడలేదు, లేదంటే మంచి కలర్ వచ్చేది. అంతేనండి, రుచికరమైన హైదరాబాదీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video.